జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చి కింగ్ మేకర్ అవుతారు పవన్ కళ్యాణ్ అనుకున్న పరిస్థితుల్లో 2019లో ఆ పార్టీ పెద్దగా ప్రాబల్యం చూపించలేకపోయింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతారు, రేసులో జనసేన పార్టీ ఉంటుందనే అంచనాల్ని ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్న పరిస్థితి. అది ఎలాగో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొత్తులో భాగంగా 21 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. ఆ 21 స్థానాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ సాధ్యము అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. జనసేన పార్టీ మొత్తం 21 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. పాలకొండ, నెల్లిమెర్ల, విశాఖ సౌత్, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, పిఠాపురం, రాజానగరం, కాకినాడ రూరల్, పి గన్నవరం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం, ఉంగుటూరు, పోలవరం, అవనిగడ్డ, తెనాలి, తిరుపతి, రైల్వే కోడూరు. ఇవి మొత్తం 21 నియోజకవర్గాలు. సో ఏ నియోజకవర్గంలో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద ఇప్పుడు మనం మాట్లాడదాం. చాలా సర్వేలు వచ్చాయి. ఆత్మసాక్షి సర్వే, రైస్ సర్వే, ఇంకా ఆరామస్థాన్ సర్వే, ఇలాంటి సర్వేలు. సో ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా ఉన్న పరిస్థితి. ఓవరాల్గా వాళ్ళు చెప్తోంది ఒకటే, వన్స్ అగైన్ జగన్ అని చెప్పి. కానీ నియోజకవర్గాల విషయానికి వచ్చేసరికి వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఆత్మసాక్షి సర్వేలో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే దాని మీద అనాలిసిస్ చేద్దాం. పిఠాపురం నియోజకవర్గం, రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గం ఒక ఎత్తు. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ ముద్రగడ పద్మనాభం, కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ. ఆయన పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తాను, ఆయన గెలిస్తే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని శపథం చేసిన తర్వాత మెగా ఫ్యామిలీ కావచ్చు, జన సైనికులు కావచ్చు, పర్టికులర్గా ఒక సామాజిక వర్గం చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. అక్కడ ఓట్ పర్సంటేజ్ కూడా చాలా గణనీయంగా పెరిగింది. 2019లో 80.2% పోలింగ్ శాతం నమోదైతే 2024లో 86.63%, చాలా ఎక్కువ. అండ్ లాస్ట్ మినిట్లో వచ్చి లైన్లో నిలబడి అర్ధరాత్రి దాకా ఓట్లు వేసిన వాళ్ళు కూడా గణనీయంగా అక్కడ ఉన్న పరిస్థితి. వంగ గీత పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద ఎవరి వాదన వాళ్ళది. వంగగీత ఇప్పటికీ చెప్తూ ఉన్నారు, నేను ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాను, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 1,00,000 మెజారిటీ వస్తుందని నేను చెప్పట్లేదు, నాకు మెగా ఫ్యామిలీ అంటే అభిమానమే. 2009లో చిరంజీవి గారు ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ తరపున టికెట్ ఇచ్చారు, అప్పుడు నా తరపున ప్రచారం కూడా చేశారు, నేను గెలిచాను, మెగా ఫ్యామిలీకి విధేయురాలని, కానీ రాజకీయమే, కానీ నేను గెలవబోతూ ఉన్నాను, మెజారిటీ మీరే చూస్తారు కదా, అది వంగగీత స్టేట్మెంట్. కానీ పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు, మెగా బ్రదర్ నాగబాబు చెప్తూ ఉన్నారు, చాలామంది చెప్తూ ఉన్నారు 1,00,000 మెజారిటీ అని చెప్పి. కానీ ఆత్మసాక్షి సర్వే చెప్తోంది అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పి, ఎవరు గెలిచినా మెజారిటీ మాత్రం చాలా స్వల్పం అని చెప్పేసి. ఓవరాల్గా ఏంటి పరిస్థితి? జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ, ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, ఎవరినైనా ప్రశ్నిస్తామని చెప్పి ఆ పార్టీ 2014 మార్చి 14న ఆవిర్భవించింది. సరిగ్గా 10 ఏళ్ళు దాటింది. ఈ 10 ఏళ్లలో జనసేన పార్టీ ఏం సాధించింది అని చెప్పి క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విమర్శించి ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆక్షేపిస్తున్న పరిస్థితి. మరి అలాంటి జనసేన పార్టీ పొత్తులో భాగంగా మొదట్లో 24 సీట్లు తీసుకుని ఆ తర్వాత 21కే పరిమితమై, అందులో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి 5, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి 4కి టికెట్లు ఇచ్చి ఒకటే చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం, ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతాం, వచ్చే ప్రభుత్వంలో మా బలమైన ముద్ర ఉంటుంది అని చెప్పి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 చోట్ల గెలవబోతోంది. జనసేన పార్టీ 8 స్థానాలకి మాత్రమే పరిమితం కాబోతోంది. టఫ్ ఫైట్ 2 చోట్ల, 1 యలమంచిలి, 2 పిఠాపురంలో టఫ్ ఫైట్ ఉంటుంది వంగగీతకి పవన్ కళ్యాణ్కి మధ్య అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ టఫ్ ఫైట్ 2 చోట్ల జనసేన పార్టీకి ఖచ్చితంగా గెలవగలిగే స్థానాలు 8. అంటే ఒక సందర్భంలో అన్నారు, ఒక 10 మంది జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే ఆ లెక్క ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి. బహుశా అదే జరగవచ్చేమో. ఇక్కడ ఇంకొకటి జరిగే కూడా అవకాశం ఉంది, పవన్ కింగ్ మేకర్ అవుతారా అని చెప్పేసి. సో జనసేన వైసీపీకి తెలుగుదేశం పార్టీ 80 ఆ రేంజ్లో మాత్రమే పరిమితమైతే 175 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 88 కాబట్టి ఒక 10 స్థానాల్లో జనసేన పార్టీ కనుక గెలవగలిగితే ఖచ్చితంగా అప్పుడు తన వ్యూహానికి పదును పెట్టే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి ఏదైనా అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. మొత్తానికి జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 స్థానాల్లో 8 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం, అలాగే ఆ పక్కనే ఉన్న యలమంచిలి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం
టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా ఆత్మసాక్షి సర్వే చెప్తోంది 105 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని చెప్పి 56 స్థానాలకు మాత్రమే కూటమి పరిమితమయ్యే అవకాశం ఉంది అని చెప్పి 14 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది. ఆ 14 స్థానాల్లో 2 జనసేన పార్టీ పోటీ చేస్తున్న యలమంచిలి పిఠాపురంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో గెలుపోటములపై ఆత్మసాక్షి ఇచ్చిన సర్వే రిపోర్ట్.